నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక హై డ్రామా అది ఒక రకంగా చెప్పాలంటే. సో అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీ చాలా బాగా మాట్లాడింది, అద్భుతంగా ఇరగదీశారు మా నాయకులు, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అని వీళ్ళు, మా అధికారంలో ఉండి కాంగ్రెస్ చాలా అద్భుతంగా మాట్లాడింది, మా ముఖ్యమంత్రి చూడండి ఎట్లా ఇరగదీసిండని వీళ్ళు, బీజేపీ వాళ్ళుగా మేము ఇద్దరిని ఆటాడినామని బీజేపీ వాళ్ళు. అట్లా అనుకుంటే పొరపాటే, ఎందుకంటే అదొక పెద్ద డ్రామా కంపెనీ లాగా నిన్న ఒక యుద్ధం లాంటి వాతావరణం జరిగింది. అక్కడేదో కౌశిక్ రెడ్డి ఆయనకి దురద ఎక్కువయ్యో ఇంకోటి ఎక్కువయ్యో ఆ చేతికి ఏదో గండులాగా ఆయన చూపిస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయిన గొడవ. పొంగులేటి పైన సభా సంఘం వేయాలి, పొంగులేటి అక్రమాల మీద, ఆ అక్రమ మైనింగ్ మీద, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో జరుగుతున్న ఆ అక్రమ మైనింగ్ మీద సభా సంఘం వేయాలి, హౌస్ కమిటీ వేయాలన్న డిమాండ్ బీఆర్ఎస్ది. దాంట్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు సభా సంఘం ఎప్పటి నుంచి వేయాలన్నది ఫస్ట్ మనం మాట్లాడాలి. సభా సంఘం గత 2014 ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణలో కొత్తగా కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరిందో ఆనాటి నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన నిన్నటి వరకు సభా సంఘం వేయాలి. గత 10 ఏళ్ళు ఏం జరిగింది, 2 ఏళ్ళు ఏం జరిగింది, ఏం జరిగిందంటే యాజ్ ఇట్ ఈస్గా 12 ఏళ్ల కాలంలో ఎవనికి వాడు దోసుకుంటూనే ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్కి వెళ్ళాల్సిన వాటాలు కాంగ్రెస్కి పోయినాయి, బీజేపీకి వెళ్ళాల్సిన వాటాలు బీజేపీకి పోయినాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 60% సంపాదిస్తే వీళ్ళకు 20-20 పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు వీళ్ళకి మేజర్ షేర్ వస్తున్నది, వాళ్ళకి మైనర్ షేర్ వస్తున్నది. సింపుల్, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సభా సంఘం హౌస్ కమిటీకి వాళ్ళు డిమాండ్ చేయడము. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడు ఉన్నాడు మొన్నటిదాకా? 2023 జూలై దాకా బీఆర్ఎస్లే ఉండే. మరి అక్కడ ఆయన ఏ అక్రమం చేయలేదు, అంత చాలా శుద్ధ ఏంది దాన్ని ఏమంటారు కదా, అసలు చాలా సచ్చీలుడు లాగా అక్కడ ఉన్నాడు. 2023 జూలై నుంచి కాంగ్రెస్లోకి రాగానే కథం అయిపోయిందా? సో ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అంశాలు. అందుకే నేనేమంటున్నా అంటే అది ఒక పెద్ద హై డ్రామా. ప్రజల చెవిలో పూలు కాదు, వీళ్ళు క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు పెద్ద పెద్దవి, 2 చెవులలో 2. ఇక మనం అది మోసి అట్లే మనం ఉంటే మన చెవులు తెగిపోతాయి ఇట్లా. సో మనం అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అన్నది. నిన్న 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు. ఫస్ట్ టైం అనుకుంటా, ఐ థింక్ ఈ 2.5 సంవత్సరాలుగా ఇప్పటిదాకా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఏ సస్పెన్షన్ అన్నది లేకుండే నిన్న సస్పెండ్ చేశారు.